ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం చేతులెత్తి స్తుతించుట అనే దాని గురించి తెలుసుకొని పోతున్నామండి. ఒక వాక్య భాగంలో చూసుకొని ముందుకెళ్దాం. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించుడి. కీర్తనల గ్రంథం 134వ అధ్యాయం 12వ వచనం. స్తోత్రం దేవ సర్వోన్నతుడ గొప్ప దేవ. ఈ యొక్క వాక్య భాగం ద్వారా చేతులెత్తి స్తుతించుటలో ఉన్న శక్తిని మేము తెలుసుకోవడానికి మీరే మాకు బయలుపరిచి బోధించి నడిపించమని, మా అందరితో మాట్లాడమని, వినగల చెవి గ్రహింపగల హృదయం ఇవ్వమని యేసునామములో ప్రార్థించి పొందినమ్మ పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకో వాక్య భాగం కూడా చూడొచ్చండి. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను, నీ నామమును బట్టి నా చేతులెత్తేదను. హల్లెలూయా. కొంతమంది స్తుతించమంటే షైగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ కాలంలో ఉన్నవారైతే, ఇంకా చదువుకుంటున్న వారైతే ఏదో నామోష్గా ఫీల్ అవుతుంటారు. చేతులు ఎత్తడం ఏంటి, దేవుని స్తుతించడం ఏంటి, దేవుని సన్నిధికి వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండాలి, డీసెంట్గా ఉండాలి, డిగ్నిటీగా అలా డీసెంట్గా ఉండాలి ఏంటి అని ఏదో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. నిజానికి చేతులెత్తి స్తుతించుటలో, చేతులెత్తి ప్రార్థించుటలో, మోకరించి ప్రార్థించుటలో చాలా శక్తి ఉందండి. ఈరోజున ముఖ్యంగా మనం ఒక పార్ట్గా చేతులెత్తి స్తుతించుట దాని గురించి తెలుసుకుంటున్నాం. ఒక చిన్న స్టోరీ ఉందండి, నిజంగా జరిగిన స్టోరీయే. మరి తమిళనాడులో ఒక మంచి పేరు పొందిన ఒక దైవ సేవకుడు ఉన్నాడు. అతని విజయ రహస్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అతడు ఒక గొప్ప ఆత్మీయ తండ్రిగా పేరు పొందాడు. చాలా గొప్ప దైవ సేవకుడు, మరి అందరికీ తెలిసే ఉంటారు. అయితే దేవుని అనుగ్రహమును బట్టి అతడు చాలా పాటలు రాశాడు, తానే పాడుతూ ఉండేవాడు, చాలా ఆసక్తిగా ప్రార్థించేవాడు. అతడు ప్రార్థిస్తుండగా అపవాది బంధకాల నుండి కూడా చాలామంది విడిపించబడుతూ ఉండేవాళ్ళు. ఆ పాస్టర్ గారు తన యొక్క అనుభవంను ఒక మరణాంధకారంలో విజయము అనే ఒక తమిళ పుస్తకంలో రాశాడనమాట. ఒకసారి ఆ సారాంశం మీకు కుదిరితే చదవండి. అది తమిళ్లో ఉంటుంది, కాకపోతే ఒకసారి ట్రై చేయండి. అయితే ఒక దినంన దేవుడు అతనికి ఒక మాట సెలవిచ్చారు. నా కుమారుడా, నీవు చేతులెత్తి 3 గంటల సమయం నీవు నన్ను స్తుతించు, నేను నీ చేతులను ఆశీర్వదించబోతున్నాను అని సెలవిచ్చారు. ఎవరైనా సరే దేవుడే తానే స్వయంగా వచ్చి మనకు సెలవిస్తే చేయకుండా ఉంటామా? అది కష్టమైన, నష్టమైన, బాధైనా, చివరికి ప్రాణాలు తెగించైనా సరే మనం చేస్తాం కదా. సో అలాగే ఈ యొక్క దైవ సేవకుడు కూడా ప్రభుకి ఏమని సెలవిస్తున్నాడంటే, ప్రభువా, నేను స్కూల్ టీచర్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు తప్పు చేసిన స్టూడెంట్స్ని నేను శిక్షించినప్పుడు 2 చేతులు పైకెత్తించి నిలబెట్టేవాడిని. అందుకొరకు నన్ను ఈ సమయంలో నువ్వు శిక్షిస్తున్నావా? ఆ యొక్క స్టూడెంట్స్ బాధ నాకు అర్థమవులాగా ఇప్పుడు నువ్వు చేస్తున్నావా? దానికి ప్రతిగా శిక్ష నాకు ఇప్పుడు విధిస్తున్నావా అని దేవుని అడుగుతాడు. అప్పుడు ప్రభు, కాదు నా కుమారుడా, సర్వలోకంలో రక్షించుటకు నేను సిలువలో నా 2 చేతులు ఎత్తి 6 గంటలు నేను సిలువలో వేలాడాను కదా. నేను ఈ సేవను, నీకు అనుగ్రహించే సేవను కడమిట్టించుటకు గొప్పగా నమ్మకంగా చేయడానికి 3 గంటల సమయము చేతులెత్తి నువ్వు నన్ను స్తుతించలేవా నా పాద సన్నిధిలో అని దేవుడు మాట్లాడాడు. అప్పుడు వెంటనే ఆ దైవజనుడు, సరే ప్రభు, నేను తప్పకుండా చేస్తాను అని ఆ దైవజనుడు ఒక గదిలోనికి వెళ్ళి తనకు మిగిలిన సేవకులందరూ కూడా వేరే రూమ్లో ప్రార్థిస్తుండగా, తన కుటుంబం అంతా వేరే రూమ్లో ప్రార్థిస్తూ ఉండగా, తను మాత్రం ఏకాంతంగా ఒక రూమ్లోకి వెళ్ళి 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించడం స్టార్ట్ చేశాడు. అలా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు 2 చేతులు పైకెత్తి ఎంతసేపు అని ఎత్తుతాం చెప్పండి? మనం మనుషులమే కదా, మనకు బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది కదా. సో అదే బాధని అతను ఫేస్ చేస్తాడు. 1.5 గంట తర్వాత, అంటే 1.5 అవర్ తర్వాత ఇంకా చెప్పలేనంత బాధ, హ్యాండ్స్ చాలా పెయిన్ అయిపోయాయన్నమాట తనకి. ఇంకా అతడు ఓర్చుకోలేక, ఇంకా నా వల్ల కాదు అని ఇంకా విడిచిపెట్టేద్దాం, గివప్ చేసేద్దాం అని అనుకున్న టైంలో ఒక మాట చెప్పాడు దేవునితోని. ప్రభువా, ఇంకా నేను చేతులెత్తి స్తుతించలేకపోతున్నాను, నాకు కష్టమని నాకు అనిపిస్తుంది, ఇంకా నేను చేయలేకపోతున్నాను ప్రభువా, నా చేతులని నేను దింపేయాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే ఈ మాటని పలికాడో, ఆ మాట చెప్పడంతోనే దేవుడి సహాయం అనుగ్రహించాడు. తను స్వయంగా చూడగలిగాడు. ఎందుకంటే గొప్ప దైవజనుడు, అనుక్షణము దేవునితో గడిపే వ్యక్తి కాబట్టి తను ఒక దేవదూత వచ్చి తానే స్వయంగా తన 2 చేతులని పైకెత్తి పట్టుకున్నట్లుగా తను చూడగలిగాడు. ఆ బుక్లో తన యొక్క అనుభవాన్ని స్వయంగా రాశాడు. అలా
ఆ 1.5 అవర్ ముందు చేసిన 1.5 అవర్ ఎంతో కష్టతరంగా చేసినను, దేవదూత ఎప్పుడైతే వచ్చి మరి తన చేతులను బలపరిచాడో, ఆ తర్వాత 1.5 అవర్ చాలా అద్భుతంగా జరిగింది. అసలు నాకు నొప్పే తెలియలేదు, సమయమే తెలియలేదు. నేను చాలా దేవుణ్ణి ఎక్కువగా మహిమపరచగలిగాను అని తన ఆ టెస్టిమనీ రాస్తాడనమాట. ఎందుకు అంటే అలా చేతులెత్తి ప్రార్థించడం ద్వారా దైవికమైన శక్తిని పొందుకున్నాడు, దైవికమైన సహాయాన్ని పొందుకున్నాడు. మరి తను కృపావరములతో, ఆత్మవరములతో, అభిషేకంతో నింపబడడం జరిగింది. దేవుని ఎక్కువగా మహింపరచగలిగాడు. తన జీవితంలో దేవుడు ఏదైతే ప్రణాళిక వేసి ఉన్నాడో అది పొందగలిగాడు. ఈ రోజున మనం దేవుని స్తుతించండి, చేతులెత్తండి అని మనకి మన సేవకులు చెప్తూ ఉంటారు. మన సంఘాల్లో మన ఒక బోధకులు వివరిస్తూ ఉంటారు. చేతులెత్తండి, గంభీరంగా దేవుని గట్టిగా బిగ్గరగా స్తుతించండి అంటే మనం షైగా నామోష్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ విధంగా చేయడం ద్వారా మనకే మేలు, ఆ విధంగా చేయడం ద్వారా మనకే విజయం, ఆ విధంగా చేయడం ద్వారా దేవుని మనం ఎక్కువగా మహింపరిచి దేవుని సంతోషింప చేయగలుగుతాం. మన సేవకుల మాట విందాము, దేవుని వాక్యం ప్రకారం నడుచుకుందాం. దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది కదండి, పరిశుద్ధ స్థలము వైపు, పరిశుద్ధ ఆలయము వైపు, దేవుని వైపు మనం చేతులెత్తి యెహోవాని సేవించాలి, యెహోవాని స్తుతించాలి. ఆయన నామమును బట్టి మనం స్తుతించాలి, ఆయన నామమును బట్టి మనం చేతులెత్తాలి. కీర్తనకారుడు ఆయన ఏమన్నా ఆషామాషి వ్యక్తియా? దేవుని స్తుతించే వ్యక్తి. ఆయనకు తెలీదా ఎలా స్తుతించాలో దావీదుకి? అంత స్పష్టంగా ఎందుకు రాశాడు బైబిల్ గ్రంథంలో అంటే, మనం కూడా ఆయన చేశాడు, మనం కూడా ఆ విధంగా చేయాలి. ఆయన చేసి దేవుని స్తుతించి దేవుని మహింపరిచాడు, దేవుని సంతోషింపచేశాడు. ఆ విధంగా చేస్తే మనం కూడా సంతోషింప చేయవచ్చు దేవుని. ఈరోజున చాలామంది దేవుని సంతోషించుటకు ఏమైనా మార్గం ఉందా? ఎలా చేస్తే దేవుడు సంతోషం పొందుతాడు? ఎలా చేస్తే నేను దేవుని ఎక్కువగా సంతోషపరుస్తాను, మహింపరుస్తాను అని ఆలోచిస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఉంది కదండి బైబిల్లో స్పష్టంగా మార్గం ఉంది. కానీ ఎలా మనకి తెలియక మనం చేయలేకపోతున్నాము. ఈరోజు మీరు తెలుసుకున్నారు కదండి, దేవుని వైపు చేతులెత్తి బిగ్గరగా స్తుతించండి. దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. బైబిల్ గ్రంథంలో మనం అనేక చోట్ల చూడొచ్చండి, ఎప్పుడైతే చేతులెత్తి స్తుతించారో, చేతులెత్తి ప్రార్థించారో, చేతులెత్తినప్పుడు విజయం పొందుకున్న వారు చాలామంది ఉన్నారు. మోషే మనం చూసినట్లయితే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు, మోషే చేయి దించినప్పుడు అమాలేకులు గెలిచారు. సో ఈరోజు మీరు తెలుసుకున్నారు కదండి, చేతులెత్తి స్తుతించడంలో ఎంత గొప్ప శక్తి ఉందో. ఈరోజు నుండి మరి మీరు ఎందుకు ఇంకా ఆలస్యం? చేతులెత్తి విశ్వాసముతో, హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో ప్రభుని స్తుతించండి. విజయం మనదే. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, మీరు విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ముద్రించండి. ప్రతి వారు చేతులెత్తి స్తుతించే విధంగా ఉండేలాగా మీరు సహాయం చేయండి. ప్రతి వారితో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు. లోబడి ఉండడానికి, దీని ప్రకారం జీవించడానికి మా అందరికీ సహాయం చేయండి దేవా. ప్రతి క్షణము అనుక్షణము నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.